మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్బీ కాలనీ 4వ డివిజన్ ఫేజ్ 1 చౌరస్తాలో ఉన్న రాజీవ్ గాంధీ పార్కులో భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 34వ వర్ధంతిని పురస్కరించుకొని 4వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోలిపాక అంజయ్ నేతృత్వంలో పార్కులో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు। ఈ సందర్భంగా డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోలిపాక అంజయ్య మరియు సమ్మయ్య మాట్లాడుతూ స్వర్గీయ భారత ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ ఐటీ విప్లవాన్ని తీసుకువచ్చారని, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బడుగు బలహీన వర్గాల పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు రూపొందించి అమలు చేశారని, గరీబ్ హఠావో నినాదంతో స్వర్గీయ ఇందిరాగాంధీ పేద ప్రజలకు భూములను పంచిందని, భారతదేశంలో ఐటీ రంగాన్ని తీసుకొచ్చి పారిశ్రామిక విప్లవాన్ని విజయవంతంగా నడిపారని భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ యొక్క సేవలను కొనియాడారు। నేటి యువత, విద్యార్థులు, ప్రజలు రాజీవ్ గాంధీ సేవలను స్ఫూర్తిగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో నడవాలని కోరారు। ఈ కార్యక్రమంలో ఉప్పల్ నియోజకవర్గం 4, 5 డివిజన్ల నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। పైనుంచి కిందకి అందరు వస్తారు। राजीव गांधी अमर है, राजीव गांधी अमर है, अमर है, अमर है, राजीव गांधी अमर है, अमर है, अमर है, राजीव गांधी अमर है, सादिताम राजीव गांधी अमर है, अमर है, कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद। 4వ డివిజన్లో స్వర్గీయ రాజీవ్ గాంధీ 4వ వర్ధంతి సందర్భంగా పక్కనే ఉన్నటువంటి మా డివిజన్ అధ్యక్షులు సాయి కుమార్ గారు, వెంకటన్న గారు, రావణన్న గారు, ఉమేష్ అన్న గారు, శ్రీరన్న గారు, మిగతా మహిళలందరూ కూడా పేరు పేరున వందనాలు। ముఖ్యంగా వాస్తవానికైతే ఈ దేశాన్ని ఒక ఐటీ రూపంలో రాజీవ్ గాంధీ గారు చేసిన సేవలు మనం ఎప్పుడు కూడా మరవకూడదు। ఆయన బడుగు బలహీన వర్గాలకు, పేదవాళ్లకు ఏదైనా సేవలు అందించారు। వాళ్ళే కాకుండా వాళ్ళ తల్లి, వాళ్ళ కుటుంబం కూడా మన భారతదేశానికి ఎంతో సేవలు చేశారు। వాళ్ళని ఎప్పుడైనా మనం స్మరించుకోవాలి। జయంతులు, వర్ధంతులు కంపల్సరీ మనం జరుపుకోవాలి। ఎందుకంటే ఇవి ఈరోజు కాంగ్రెస్ లేకపోతే దేశం లేదు। బీజేపీ వచ్చింది మతతత్వ కులాలను, పేద వర్గాలందరినీ కూడా అణచివేసే పరిస్థితుల్లో ఈరోజు ఉంది కాబట్టి కాంగ్రెస్ వాళ్ళని కాదు, చిన్న పెద్ద అందరినీ కూడా గమనించి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ జీవనోపాధికి వాళ్ళందరికీ ఒక అండగా ఉంటూ మనకందరం వాళ్ళ యొక్క సేవలు మరవకూడదని చెప్పి తెలియజేస్తూ 4వ డివిజన్ నుంచి మేము ప్రతిసారి కూడా ఇదే స్థాయిలో, ఇంతకంటే ఇంకా స్థాయిలో ఇది కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన ఈ అందరికీ కూడా, మీ అందరికీ ఈ అవకాశాన్ని మీరందరూ కూడా కేటాయించి వచ్చినందుకు పేరు పేరున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను। జై కాంగ్రెస్। ఇచ్చేసినటువంటి 4th డివిజన్ అధ్యక్షులు అంజన్న గారికి, అదేవిధంగా మల్లాపూర్ డివిజన్ అధ్యక్షులు సాయన్న గారికి, మరి సీనియర్ నాయకులకు తెలియజేస్తున్న ఈ కార్యక్రమం ఇచ్చేసిన సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు। అయితే 1991లో రాజీవ్ గాంధీ హత్యకు గురి కావడం ఈ దేశానికి ఒక తీరని లోటుగా, కాంగ్రెస్ పార్టీకి, దేశానికి తీరని లోటుగా మే 21, 1991 తమిళనాడులో హత్యకు గురయ్యారు। ఈ దేశంలో గాంధీ కుటుంబం, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఈ దేశం కోసం త్యాగంగా మనకు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ। ఐటీ విప్లవమే కావచ్చు, మరి పంచాయతీరాజ్ సంబంధించిన విషయం కావచ్చు, ఈ దేశానికి సేవలు అందించడంలో ముందు పాత్ర వహించినటువంటి ఈ గాంధీ కుటుంబానికి ఎల్లవేళలా మనం రుణపడి ఉన్నాం। అయితే రాజీవ్ గాంధీ అతి చిన్న వయసులో ప్రధానమంత్రి, 6వ ప్రధానమంత్రి అయి ఈ దేశానికి అంటే తండ్రి
తల్లి ఇందిరాగాంధీ 94లో చనిపోయిన తర్వాత ఈ దేశ భవిష్యత్తు తన మీద వేసుకొని అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశంలో అనేక ఈరోజు ఐటీ ఈరోజు ఈ విధంగా ఉండడానికి ప్రధాన కారణం రాజీవ్ గాంధీ. అందుకనే వారి ఆశయాలను కొనసాగించుకుంటూ మనం ముందుకు పోవాలని, అదేవిధంగా రాబోయే తరాలకు మన ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయడమే మన లక్ష్యంగా ముందుకు పోవాలని, అదేవిధంగా ఈరోజు మనం అనేక ప్రాంతాల్లో ఈరోజు ఒక విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి మనం దోహదపడాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన డివిజన్ అధ్యక్షులకు మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులకు ధన్యవాదాలు.